హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ నాగుల చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. మేము నాగుల చవితి ఎలా జరుపుకున్నామో చూపిస్తాను. ఈవేళ చూడండి, పుట్ట దగ్గరికి వెళ్ళాం. మేము తోటికోడళ్ళ ముగ్గురం కలిసి ఎప్పుడూ సంవత్సరం అలాగే వెళ్తామండి. చక్కగా అన్ని వంటలు ఇంట్లోనే వండేసి ఇంటి దగ్గర చెల్లించి వెళ్తామండి. కంద పులుసు, జునువులు, వంకాయ కూర, తోప, తర్వాత పప్పు, పెసరపప్పు, చారు, అన్నము, చలిమిళ్ళు ఇవన్నీ పెడతామండి దేవుడి దగ్గర ముందు ఇంట్లోన దేవుడి దగ్గర పెట్టేసి అన్నీ చెల్లించి మేము అన్నీ అమర్చుకొని వెళ్తామండి. చూడండి, అవన్నీ వండాను. తెల్లారులేసి అవన్నీ అన్నీ కొద్ది చేసినా అవి చేసినప్పటికీ టైం మాత్రం పట్టేస్తుందండి. అన్నీ కొద్దివే ఎక్కువ టైం పడుతుంది అన్నమాట వంటకి. తెల్లవారింటికే చలిమిడి చేస్తామండి. వైట్ చలివిడి, చల్లటి చలివిడి అంటారు చూడండి. వరిపిండితో చేస్తాం కదా, బియ్యం నానేసి అవి నానేసుకొని అది చేశానండి. ఆ కూరలు ఉడికేలోపు ఈ చలిమిడి తయారైపోయిందండి. ఇకన పూజకి అన్నీ అమర్చుకున్నాను. పుట్ట దగ్గరికి పట్టుకెళ్ళడానికి ఒక పళ్ళెంలోన 3 చలిమిళ్ళు, తర్వాత అవే ఇలాగా ఇచ్చేసి నాగుల్లాగా చేస్తామండి. 3 చలిమిళ్ళు ఇలా నాగుల్లాగా చూడండి, పాలకాయలలాగా ఎలా చేస్తున్నానో అవే నాగుల్లాగా చేసి పుట్టలో వేస్తామన్నమాట. అవి తయారు చేసుకున్నాను. గుడ్లు, పాలు, దీపానికి నెయ్యి, మనం చేసిన జంజము, పువ్వులు, పత్రి ఇవన్నీ పట్టుకొని అమర్చుకొని ఒక పళ్ళెంలోన వేసుకోవాలండి. వేసుకొని అవన్నీ పెట్టేసాను ఒక పళ్ళెంలో. చూడండి ఎలాగ ఉంచుకున్నానో అలాగా ఉంచుకొని పళ్ళెంతో పట్టుకెళ్తామన్నమాట. అలా పట్టుకెళ్ళిన తర్వాత ఆ పుట్ట దగ్గరేమో ఇవన్నీ దేవుడికి చెల్లిస్తాము. ఇవన్నీ అమర్చేసి ఒక పక్కన ఉంచుకున్నానండి. ఇంట్లోన దేవుడు గది కింద దీపం పెట్టి ఆకు వేసి దాంట్లో అన్నము, పప్పు, చారు, ఈ తోప, 2 రకాల కూరలు పెడతామండి. పెట్టేసి దండం పెడతాము. ఈ చలిమిళ్ళు కూడా పెట్టాలండి. పెట్టేసిన తర్వాత మనము వాటికి నీళ్ళు దారి పెట్టి చెల్లించాలండి. ప్రసాదాలకి చెల్లించిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంట్లో చక్కగా ధూపం వేయాలి. ఆ దేవుడికి, నాగేంద్రుడికి ధూపం వేసిన తర్వాత ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళిపోయామండి. వెళ్ళి అక్కడ పూజ చేస్తున్నాము. అన్నీ మేము ముగ్గురు తోటికోడళ్ళము తెచ్చినవన్నీ పసుపు, కుంకాలు అన్నీ ఒక్క దాంట్లో వేసేస్తామండి. వేసి ఒక్కసారి పూజ చేస్తాము. అన్నీ ముందు జోగురుతోని పుట్టకి శుభ్రం చేస్తాము. శుభ్రం చేసిన తర్వాత వరిపిండి, రాగిపిండి కలిపేసి ముగ్గుల్లాగా వేస్తామండి. వేసిన తర్వాత పసుపు, కుంకుమ వేసి పాలు వేస్తామండి. మేము ముందు ఆడవాళ్ళం అందరము పూజ చేసిస్తాము. ముందు పూజ చేసిన తర్వాత మగవాళ్ళకి ఇస్తామండి. వాళ్ళు మగవాళ్ళు కూడాను చక్కగా వచ్చి పూజ చేస్తారు. తర్వాత పిల్లల చేత కూడా గుడ్లు, తర్వాత నాగులు అన్నీ వేయిస్తామండి. వేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా నాగేంద్రుడికి హారతి ఇస్తాము. హారతి ఇచ్చేసిన తర్వాత కుంకుమ గట్ట అక్కడ మట్టి తీసుకొని చెవులకు కూడా పెట్టుకుంటామండి. ఆ మట్టికి పుట్ట బంగారము అంటారండి. మేము చెవులకు పుట్టుకుంటాము. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ పెడతామండి. అది పెట్టేసిన తర్వాత అక్కడ కొద్ది ప్రసాదం తీసుకొని తినేసిన తర్వాత ఇంకా మరి పసుపు, కుంకాలు ఏవి తేమండి. అన్ని ప్రసాదాలు అక్కడే ఉంచేసి వచ్చేస్తామండి. ఈ సంవత్సరం చాలా బాగా అయ్యిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.